వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. కానీ ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చిన నాయకుడు మోహన్ రావు గారు చెప్పింది ఏమిటంటే 22వ తారీఖు వదలటం లేదు, వేరే డేట్ మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన డేట్ ప్రకారం చేద్దామని చెప్పారు. అది బహుశా 26వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ అవుతుంది. ఆ రోజున మనం అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. నిన్న ఖమ్మంలో జరిగింది మీటింగ్, కనీవిధిగా రీతిలో జరిగింది, అద్భుతంగా జరిగింది. ఇసుక వేస్తే రానటువంటిగా జనం వచ్చారు. అక్కడ 10 కాన్స్టిట్యున్సీల్లో 7 కాన్స్టిట్యున్సీల్లో రిజర్వ్ అయినప్పటికీ కూడా విపరీతంగా జనం వచ్చి ఆ జిల్లాలో ఉన్న 10 సీట్లు కూడా తెలుగుదేశం గెలుచుకుంటుంది అన్న రీతిలో విపరీతమైన స్పందన వచ్చింది. అలాంటి స్పందనే మనకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం కార్యక్రమంలో మన రాజమండ్రి వచ్చినప్పుడు మనం చాలా 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 బాగా చేశాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా అన్నారు, వచ్చిన పెద్దలు కొంతమంది ఖమ్మం తర్వాత రాష్ట్రంలో రాజమండ్రి చాలా బాగా జరిగింది అని చెప్పారు. అందుకని నేను కోరుకుంటూ అందరినీ కూడా రేపు 26, 27 తేదీలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అద్భుతంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే